దొండకాయ చట్నీ ఆకుకూర పప్పు కాంబినేషన్ మాత్రం చాలా బాగుంటుంది. వారానికి 2 సార్లు అయినా ఇలా ఆకుకూరలు చేసుకొని తినండి. చూడడానికి ఎంత ఫ్రెష్గా నీట్గా ఉంది కదా. అప్పటికప్పుడే తెంపుకొని వండుకుంటున్నాను. నేనైతే ఇలా వాటర్ వేసుకొని వాటర్లో మొత్తం ఆకుకూర కడుక్కొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ తీసుకొని కుక్కర్లో పప్పు వేసి కడుక్కొని అందులో కొన్ని వాటర్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకోండి. ఈ ఆకుకూరలు చేసేటప్పుడు రెడ్ కారం కాకుండా ఇలా పచ్చిమిర్చి వేసుకొని చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత అల్లము, పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని అందులోనే ఈ ఆకుకూరను వేసి మూత పెట్టుకొని ఒక 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దొండకాయలు, పచ్చిమిర్చి, ఒక టమాటా, కొంచెం చింతపండు వేసుకొని బాగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. నెక్స్ట్ పప్పుకి పోపు పెట్టేసుకుందాము. ఆయిల్ వేసుకొని పోపు గింజలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని 1 నిమిషం పాటు ఉంచిన తర్వాత ఈ పప్పుని అందులో వేసేసుకోవాలి. అంతే, టేస్టీ ఆకుకూర పప్పు రెడీ అయిపోతుంది. దొండకాయ ముక్కలు ఇలా మంచిగా మగ్గిపోయిన తర్వాత కొంచెం చల్లారనివ్వాలి. చల్లారనిచ్చిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొంచెం ఉప్పు, వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆలోపు పోపు పెట్టేసుకోవాలి. ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకొని ఎండుమిర్చి ఇంకా కరివేపాకు వేసుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకొని మిక్సీ పట్టిన ఈ చట్నీని తాలింపులో వేసుకొని మొత్తంగా కలిపేసుకోవాలి. ఏ పప్పులోకైనా ఈ చట్నీ కాంబినేషన్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ పెట్టండి.